స్వరూపంగా వర్ణిస్తూ ఉంటారు. ఒక గోవులను పూజించినట్టే అంటూ ఉంటారు. మరి ఇలాంటి స్వరూపం కలిగిన గోమాతను పూజించడం వల్ల సర్వ పాపాలు తొలగిపోతాయని పురాతన కాలం నుంచే ప్రతి ఒక్కరూ విశ్వసిస్తున్నారు. అంటే గోవు ఆశాంతం కూడా ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది అంటారు. మరి ఆ ప్రత్యేకత ఏంటి అన్న విషయాన్ని డాక్టర్ శ్రీకాంత్ గౌడ్ గారు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ గ్రహీత, మేకప్ అండ్ కూచిపూడి డాన్స్ గాను అవార్డులను సొంతం చేసుకున్నారు. ప్రాముఖ్యతను వివరిస్తూ 72 ప్రదర్శనలు చేశారు. అంటే ఇది ఇప్పుడు ఆయన చేస్తున్న ప్రదర్శన 72వ ప్రదర్శన. కానీ శ్రీకాంత్ గౌడ్ గారి సంకల్పం మాత్రం 108 ప్రదర్శనలు చేయాలని అనుకుంటున్నారు. సో ఎవరు ఆహ్వానించినా కూడా వారి దగ్గరికి వచ్చి గోమాత యొక్క ప్రాముఖ్యతను వివరించడానికి తాను సిద్ధంగా ఉన్నాను అని చెప్తున్నారు డాక్టర్ కె శ్రీకాంత్ గౌడ్ గారు. మరి ఈనాటి ఈ కార్యక్రమంలో గోమాత ప్రాముఖ్యతను తన నృత్యం ద్వారా మనకి అందించబోతున్నారు. ప్లీజ్ వెల్కమ్ సార్ డాక్టర్ కె శ్రీకాంత్ గౌడ్ గారు. సకల దేవతారూపిణి గో మహాలక్ష్మి, సుఖ శాంతులు కలిగించే అమృత కరుణాక్షి, సకల దేవతారూపిణి గో మహాలక్ష్మి, సుఖ శాంతులు కలిగించే అమృత కరుణాక్షి. తిరుపతి దేవస్థానం సకల దేవతారూపిణి గో మహాలక్ష్మి, సుఖ శాంతులు కలిగించే అమృత కరుణాక్షి. ధరించెదరుగా ఓ శక్తిని ఓంకారని కీర్తించుగా. జగతిలోన గోమాత
వందనం మహాపాపహరణం గోదర్శనమే బహుపుణ్యనది స్నానఫలం గోసేవే గోవిందుని ఆదేశముగా గోరక్షణ మన తక్షణ కర్తవ్యముగా సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి సుఖ శాంతులు కలిగించే అమృత కరుణాక్షి భారతీయ సంస్కృతికి గోసంతతి మూలం అన్ని పురాణాలు తెలిపి గోమాత గొప్పదనం జగతిలోన గోమాతకి ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం